హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. వ్యాస మహర్షి రచించిన మహాభారతం ఏదైతే ఉందో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా ప్రతిష్ఠించబడింది. ఎగ్జాంపుల్, దేవలోకంలో 30 లక్షల శ్లోకాలతోటి మహాభారతం అనేది ఉంది. అదేవిధంగా 15 లక్షల శ్లోకాలతోని పితృలోకంలో దీన్ని ప్రతిష్ఠించబడింది. గంధర్వ లోకంలో 14 లక్షల శ్లోకాలతోటి దీన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా మనుష్య లోకంలో 1 లక్ష శ్లోకాలతోటి ఈ మహాభారతాన్ని ప్రతిష్ఠించారు. అంటే ఈ మహాభారతం ఏదైతే ఉందో దీంట్లో పూర్తిగా 1 లక్ష శ్లోకాలు ఉన్నాయన్నట్టు. సో ఈ మహాభారతాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవలుడు, గంధర్వ యక్ష రాక్షసులకు శుకుడు, అదేవిధంగా మనుష్య లోకంలో వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు వినిపించాడు. ఇందులో దేవతల గురించి, దేవర్షుల గురించి, బ్రహ్మర్షుల గురించి, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముని గురించి కూడా కీర్తించబడింది. సో ఈ విధంగా చాలా విషయాలు ఈ మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం యొక్క గొప్పదనం ఎంత అంటే, పూర్వం దేవలోకంలో 4 వేదాలను ఒక సైడ్ పెట్టి ఒక మహాభారతాన్ని ఒక సైడ్ పెట్టి ఎప్పుడైతే కొలుస్తారో ఆ సమయంలో మహాభారతం యొక్క బరువు అంటే మహాభారతం యొక్క గొప్పదనమే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ మహత్వం వల్లనే అదేదైతే బరువు అంటే 4 వేదాల కన్నా దీంట్లో ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి ఇది మహాభారతం అయింది. సో ఇదంతా విన్న తర్వాత ఋషులు ఉగ్రశ్రవుణ్ణి సమంత పంచకం గురించి చెప్పమని ఉగ్రశ్రవుణ్ణి అడుగుతారు. అప్పుడు ఉగ్రశ్రవుడు ఇలా చెప్తాడు: పరశురామ భగవానుడు త్రేతాయుగం మరియు ద్వాపరయుగం మధ్య సమయంలో చాలా సార్లు క్షత్రియులను సంహరించడం జరుగుతుంది. ఆయన యొక్క పరాక్రమంతో ఈ క్షత్రియులందరినీ చంపి పరశురాముడు 5 రక్తపు మడుగులను చేస్తాడు. ఈ 5 రక్తపు మడుగులను పరశురామ భగవానుడు వారి యొక్క పితరులకు అర్పించేస్తాడు. దానితోని సంతృప్తి చెందిన ఆ పితరులు పరశురామ భగవానుడికి వరం కోరుకోమని చెప్పడం జరుగుతుంది. నేను ఏ క్షత్రియులనైతే చంపానో వారి శాపం నాకు తలగకూడదు అని పరశురామ భగవానుడు కోరుకుంటారు. ఆ పితరులు ఎవరైతే ఉన్నారో వారందరూ సరే అని వరం ఇస్తారు. దీని తర్వాత పితరులు పరశురాముణ్ణి ఈ క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయడం ఆపేయమని చెప్పడం జరుగుతుంది. వారి ఆదేశం ప్రకారం పరశురాముడు అప్పటి నుండి క్షత్రియులను సంహరించడం మానేయడం జరుగుతుంది. ఈ స్థలంలోనే పాండవులకు కౌరవులకు మొత్తం 18 అక్షౌహిణి సేనల మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఋషులు అసలు అక్షౌహిణులు అంటే ఏమిటి దాని గురించి అడగడం జరుగుతుంది. దానికి ఉగ్రశ్రవుడు ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు మరియు 5 పదాతులు అంటే 5 సైనికులు, ఇవంతా కలిస్తే ఒక్క పత్తి అంటారట. 3 పత్తులు కలిస్తే సేనాముఖం, 3 సేనాముఖాలు కలిస్తే గుల్మం, 3 గుల్మాలు కలిస్తే గణం, 3 గణాలు కలిస్తే వాహిని, 3 వాహినీలు కలిస్తే పృతున, 3 పృతునాలు కలిస్తే చమ్ము, 3 చమ్ములు కలిస్తే అనీకిని, 10 అనీకినీలు కలిస్తే ఒక్క అక్షౌని. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక్క అక్షౌని సేనలో 21,870 రథాలు. సో ఏనుగులు కూడా సేమే కాబట్టి 21,870 ఏనుగులు, 1,09,350 పదార్థాలు అంటే సోల్జర్స్ ఎవరికైతే ఏ రథము గుర్రం ఏమి ఉండదో కింద నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళు 1,09,350 అండ్ 65,610 గుర్రాలు ఏదైతే ఉండో అందరినీ కలిపితే ఒక్క అక్షౌని. ఈ విధంగా పాండవుల పక్షాన 7 అక్షౌని అండ్ కౌరవుల పక్షాన 11 అక్షౌనిల సేన ఉంది. సో వీరి మధ్య ఏదైతే మనం మహాభారత యుద్ధం అంటామో అది మహాభారత యుద్ధం జరిగింది అన్నట్టు. పాండవుల సైడ్ 7 అక్షౌని అండ్ కౌరవుల సైడ్ 11 అక్షౌనిల సేన ఉంది. ఈ యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో 10 రోజులు సేనాపతిగా భీష్ముడు ఉన్నాడు. ఈ భీష్ముడు తర్వాత 5 రోజులు ద్రోణుడు సేనాపతిత్వం వహించడం జరిగింది. ద్రోణుని తర్వాత కర్ణుడు 2 రోజులు సేనాపతిగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఒక పూట శల్యుడు సేనాపతిగా ఉండడం జరిగింది. దీని తర్వాత అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు పాండవుల యొక్క శిబిరంలోకి వెళ్ళి పాండవులను చంపడానికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ బై మిస్టేక్ లా పాండవుల యొక్క 5 పుత్రులు ఎవరైతే ఉంటారో వారిని పాండవులు అనుకొని పాండవులు అంటే ద్రౌపది యొక్క పుత్రులను చంపేయడం జరుగుతుంది.